వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్. నేను మీ రాజు సార్ని, సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీ. పాలిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క అధ్యాయం, ప్రతి ఒక్క చాప్టర్ కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఈ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా చెప్పుకుందాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ రాజ్యాంగ అవలోకనం అంటే మన ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టాపిక్స్ సిలబస్. ఇండియన్ పాలిటీ రాజ్యాంగ అవలోకనానికి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం స్పష్టంగా వివరించుకుందాం ఈ క్లాసులో భాగంగా. సివిల్ కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు మనం రాసే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా తయారవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ప్రీవియస్ మోడల్ పేపర్స్ కనుక మనం ఒకసారి పూర్తిగా విశ్లేషణాత్మకంగా పరిశీలించినట్లయితే ఆ క్వశ్చన్లు అడిగేటటువంటి పద్ధతి కానీ ఆ ప్యాటర్న్ కానీ పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఈ ఆధునిక సరళిని వినియోగించుకొని విద్యార్థులకు లేదా అభ్యర్థులకు ఇంకాస్త ఎక్కువగా పాలిటీలో స్కోర్ సంపాదించుకోవడానికి ఏ విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ క్లాస్లో చెప్పుకుంటున్నాం. ఫస్ట్ సిలబస్ అంటున్నాను. భారత రాజ్యాంగ రచన ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా కేవలం 2 లేదా 3 నిమిషాలు మాత్రమే చిన్నపాటి విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిలబస్ మీద మీకంటూ కాస్త అవగాహన రావాలి అనేటటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ రచన అనేది ఫస్ట్ టాపిక్గా చెప్పుకుంటున్నాం. అయితే దీన్ని మనం భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనేటటువంటి అంశంగా కూడా పిలవచ్చు, లేదా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేటటువంటి పేరుతో కూడా పిలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రాజ్యాంగం అనేది ఒక దేశానికి ఉండవలసినటువంటి అత్యంత ప్రాథమికమైనటువంటి లక్షణం. ఎలాంటి సందర్భాలలో ఒక దేశం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క దేశం కూడా తన దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రాజ్యాంగాన్ని రూపొందించుకుంటుంది. అయితే ఈ బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల కాలంలో మనమంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది భారత రాజ్యాంగానికి లేదా భారత రాజ్యాంగ రూపకల్పనకు. కానీ అవి సఫలీకృతం కాలేదు. ఎప్పుడు సఫలీకృతం అవుతాయి? ఏదైనా ఒక దేశం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంపాదించుకున్న తర్వాత మాత్రమే తన దేశ అవసరాలకు అనుగుణంగా ఒక విలక్షణమైన ఒక ప్రత్యేకమైన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇంకా లోతుగా వెళ్దాం. జస్ట్ కొంతవరకు రాజ్యాంగం అనేటటువంటి మాటను తన పెదాల ద్వారా మొదటిసారిగా పలికినటువంటి అభ్యర్థి లేదా మొదటిసారిగా ఉచ్చరించినటువంటి అభ్యర్థి ఎవరు అంటే, రాజ్యాంగం అనేటటువంటి మాటను మొదటిసారిగా పలికినటువంటి అభ్యర్థి లేదా మొదటిసారిగా ఉచ్చరించినటువంటి అభ్యర్థి ఎవరు అంటే ప్రొఫెసర్ హెరిడోటస్. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలకు రాజ్యాంగం ఎంతైనా అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ జర్లిక్. రాజ్యాంగం అనేటటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ప్రాధాన్యతను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అన్నట్లయితే అరిస్టాటిల్ మహాశయుడు. ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ లేదా రాజనీతి శాస్త్ర పితామహుడు అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. అలానే రాజ్యాంగవాదానికి మూల పురుషులు ఎవరు అన్నట్లయితే గ్రీకులు. వీటిని మనం గ్రీకు నగర రాజ్యాలు అనేవాళ్ళం. కాబట్టి రాజ్యాంగవాదానికి మూల పురుషులు గ్రీకులు. వీటిని మనం గ్రీకు నగర రాజ్యాలు లేదా గ్రీక్ సిటీ స్టేట్స్ అనేవాళ్ళం. ఇవి సర్వ స్వతంత్రమైనటువంటి రాజ్యాలు. అంటే ఒక రాజ్యం మరొక రాజ్యం మీద ఆధారపడి జీవించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఇంతకుముందు
ముందే మనం ఒక మాట చెప్పుకున్నాం, ఏదైనా ఒక దేశానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించిన తరువాత మాత్రమే తన దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే దీనికి సంబంధించినటువంటి చరిత్రను ఫస్ట్ టాపిక్ని స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ఇంకాస్త పూర్తిగా, ఇంకాస్త లోతుగా, ఇంకాస్త విశ్లేషణాత్మకంగా చర్చించుకుందాం. వాస్తవానికి 1946 సంవత్సరంలో బ్రిటన్లో జరిగినటువంటి సాధారణమైనటువంటి ఎన్నికల్లో రెండు రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, రెండు లేబర్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేసేటటువంటి పార్టీ. లేబర్ పార్టీ సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి అనుకూలంగా పనిచేసేటటువంటి పార్టీ. 46లో జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే బ్రిటన్లో జరిగినటువంటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది, లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ అధికార ప్రతినిధిగా బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎవరు 1946 సంవత్సరంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు అంటే క్లెమెంట్ ఆట్లీ. క్లెమెంట్ ఆట్లీ ఇతను చేసినటువంటి మొట్టమొదటి ప్రకటన 1948 సంవత్సరాంతానికల్లా భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రకటిస్తాను, కాబట్టి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని పరిశీలించడానికి బ్రిటన్ క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి 3 మంత్రులను మన భారతదేశానికి రాయబారులుగా పంపించడం జరిగింది. దానినే మనం మంత్రిత్రయ రాయబారం లేదా క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటాం. ఈ మంత్రిత్రయ రాయబారంలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 3. ఓకే, 1 లారెన్స్, 2 అలెగ్జాండర్, 3 క్రిప్స్. వీరికి మనం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాధానం, మాకంటూ ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి అని. ఫలితంగా భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపాదించుకున్నటువంటి ఏదైనా ఒక దేశం తన దేశ అవసరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఆ దేశ కేంద్ర శాసనశాఖ లైక్ దట్ భారత పార్లమెంట్, అంటే ఆ దేశ పార్లమెంట్ ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది ఒక పద్ధతి. లేదు, రాజ్యాంగ రచనకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది 2వ పద్ధతి. మనం 2వ పద్ధతిని ఎంచుకున్నాము. భారత రాజ్యాంగ పరిషత్తు ద్వారానే భారత రాజ్యాంగ రచనా కార్యకలాపాలను పూర్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో 1946 జూలై ఆగస్టు నెలలో భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అలానే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మొత్తం కూడా ఈ టాపిక్ని ఫస్ట్ నుంచి చెప్పేటటువంటి సందర్భంలో ఉంటుంది. ఇది కేవలం సిలబస్ గురించి మాత్రమే, కాబట్టి కేవలం పైన అంశాల గురించి మాత్రమే మీకు కాస్త అవగాహన కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్ 2వ టాపిక్, భారత భూభాగం. ఈ భారత భూభాగాన్ని గురించి వివరించేటటువంటి విభాగం ఏది అంటే 1వ విభాగం, ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి అధికరణలు భారత భూభాగానికి లేదా ఇండియన్ టెరిటరీకి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. వాస్తవంగా 1వ విభాగం కానీ, 1వ షెడ్యూల్ కానీ, 1వ ఆర్టికల్ కానీ ఒకే అంశాన్ని గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఏంటి ఆ ఒకే ఒక అంశం? భారత భూభాగం. కానీ 1వ ఆర్టికల్లో ఎక్కడా కూడా భారత భూభాగాన్ని ఏమని నిర్వచించడం జరిగింది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల సమ్మిళితం, రాష్ట్రాల సమ్మేళనం, రాష్ట్రాల కలయిక అనేటటువంటి పదాన్ని మాత్రమే వినియోగించడం జరిగింది. ఓకేనా? కాబట్టి రాష్ట్రాల సమ్మేళనం, రాష్ట్రాల కలయిక, రాష్ట్రాల సమ్మిళితం లేదా ఇండియన్ భూభాగం అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్ర ప్రభుత్వాలు
8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిహద్దులు, వాటికి సంబంధించినటువంటి అంశాలను గురించి స్పష్టంగా వివరించేటటువంటి పాటే 1వ విభాగం. ఆ మొదటి చాప్టరే భారత భూభాగం. 1 చాప్టరే భారత భూభాగం చెప్పుకున్నాం. 1వ ఆర్టికల్లో 1వ షెడ్యూల్లో 1వ విభాగంలో ఏమని పేర్కొనడం జరిగింది? భారత భూభాగాన్ని రాష్ట్రాల సమ్మేళనం, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటటువంటి పదాన్ని మాత్రమే వాడటం జరిగింది. మరి 2వ ఆర్టికల్ భారత పార్లమెంటు రూపొందించిన ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా, భారత పార్లమెంటు రూపొందించిన ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా భారతదేశం వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మన భారత ప్రభుత్వమే పరిపాలించవచ్చును. ఇక్కడ అభ్యర్థులు స్పష్టంగా వినాలి. భారతదేశం ఇతర దేశాలతో కుదుర్చుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒప్పందాన్ని బేసిక్గా తీసుకొని మన భారత పార్లమెంటు రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా భారతదేశం వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా పరిపాలించవచ్చును అనేటటువంటి అంశాన్ని గురించి వివరించేటటువంటి అధికరణ ఆర్టికల్ 2 ఆర్టికల్. ఓకే, ఆ తర్వాత 3, దీన్ని మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాం. ఓకే, 1956 సంవత్సరంలో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏదైనా ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 చిన్న రాష్ట్రాలుగా విభజించాలి అన్నా, 2 చిన్న రాష్ట్రాలను ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అన్నా, ఇలా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రాలకు పేర్లను పెట్టాలి అన్నా, అలానే నూతనంగా రాజధానులను నిర్మించాలి అన్నా సంపూర్ణమైనటువంటి అధికారం ఆర్టికల్ 3 ప్రకారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. అంటే ఒక రాష్ట్రాన్ని విభజించేటటువంటి సందర్భంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది, కానీ ఆ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చును, తీసుకోకపోవచ్చు. ఓకేనా? కాబట్టి 3వ అధికరణ ఏం చెప్పింది? ఏదైనా ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 చిన్న రాష్ట్రాలుగా విభజించాలి అన్నా, లేదా 2 చిన్న రాష్ట్రాలను కలిపి ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అన్నా, ఇలా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రాలకు పేర్లను పెట్టాలి అన్నా, రాజధానులను నిర్మించాలి అన్నా కూడా ఆర్టికల్ 3 ప్రకారం భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది అనేటటువంటి అంశం 3వ అధికరణం మనకు స్పష్టంగా వివరించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, రాష్ట్రాలకు నూతనంగా పేర్లు పెట్టాలంటే ఆ అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంది. కానీ రాష్ట్రాలలోని ఏదైనా ఒక ప్రాంతానికి పేర్లను మార్చాలి అన్నా, లేదా నూతనంగా పేర్లను పెట్టాలి అంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అటువంటి అధికారాలు ఉన్నాయి. ఇది మొదటి చాప్టర్. ఇంకా ఆ తర్వాతది భారత పౌరసత్వం. భారత పౌరసత్వాన్ని గురించి వివరించేటటువంటి విభాగం ఏది అంటే 2వ విభాగం. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నట్లయితే 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి అధికరణలు భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను గురించి చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగాన్ని రచించేటటువంటి సందర్భంలో దేశ విభజన కారణంగా పౌరసత్వానికి సంబంధించినటువంటి నియమావళిని, పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా ఉండాలి అనేటటువంటి అంశంపై అప్పుడు రాజ్యాంగ పరిషత్తుకు సరైనటువంటి సమయం అందుబాటులో లేకపోవడం వలన పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలను గురించి చట్టాలను రూపొందించేటటువంటి అధికారాన్ని ఈ రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటుకు అందించింది. కాబట్టి ఈ రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటుకు అందించినటువంటి ఈ అధికారాన్ని వినియోగించుకున్నటువంటి మన కేంద్ర శాసనశాఖ అయినటువంటి పార్లమెంటు 1955 సంవత్సరంలో మొదటిసారిగా భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఏంటి 5వ అధికరణం 5వ ఆర్టికల్ ఏం చెప్పుద్ది అంటే 1950 జనవరి 26వ తారీఖున మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి పౌరులందరూ భారతీయులు. రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు 5 సంవత్సరాల నుండి మన భారతదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులందరూ భారతీయులుగానే గుర్తించబడతారు. ఓకే,
భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలపై భారత రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొన్నారు అంటే రెండవ విభాగం 5 నుంచి 11. కానీ పౌరసత్వ అంశాలకు సంబంధించినటువంటి వాటిని గురించి చట్టాలను రూపొందించేటటువంటి అధికారాన్ని మాత్రం ఈ రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటుకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అధికారాన్ని వినియోగించుకున్నటువంటి భారత పార్లమెంటు మొదటిసారిగా ఏ సంవత్సరం ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది అంటే 1955 సంవత్సరంలో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 2019-20 సంవత్సరం వరకు భారత పౌరసత్వ చట్టంలో మారుతూ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనేక సవరణలను కూడా రూపొందించడం జరిగింది. అది అనేది ఈ టాపిక్. ఆ తర్వాత ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులను గురించి వివరించేటటువంటి విభాగం ఏది అన్నట్లయితే 3వ విభాగం. ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అయితే ఈ టాపిక్ను ప్రత్యేకంగా చెప్పుకునేటటువంటి సందర్భంలో దీని గురించి పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి వీడియో క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. హక్కులు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవనయానాన్ని కొనసాగించడానికి అవకాశం లేదు. ఓకేనా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణంగా స్వతంత్రంగా తనకు సంబంధించినటువంటి జీవనయానాన్ని కొనసాగించాలి అంటే తప్పనిసరిగా అవసరమయ్యే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులే హక్కులు. ఈ నిర్వచనాన్ని చెప్పినటువంటి ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త టిహెచ్ గ్రీన్. అలానే సమాజం ద్వారా గుర్తింపు పొంది రాజ్యం ద్వారా అమలుపరచబడేవే హక్కులు. ఈ నిర్వచనాన్ని చెప్పినటువంటి మరొక ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త బొసాంకే. కాబట్టి ఈ హక్కులు అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో ఏర్పాటు చేసుకున్నాం? 3వ విభాగంలో ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికరణలు భారత పౌరులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులను గురించి పూర్తిగా మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అన్నట్లయితే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇలా అమెరికా రాజ్యాంగం నుండి ఈ స్వీకరించినటువంటి ప్రాథమిక హక్కులను ఎన్నో విభాగంలో పొందుపరిచారు? 3వ విభాగంలో పొందుపరిచారు. ఓకేనా? అయితే ప్రారంభంలో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కుల సంఖ్య ఎన్ని అన్నట్లయితే మొత్తం ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల సంఖ్య 7 రకాలుగా ఉన్నాయి. ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కుల సంఖ్య కేవలం 6 మాత్రమే అందుబాటులో. 1978 సంవత్సరంలో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును పూర్తిగా తొలగించడం జరిగింది. ప్రస్తుతానికి ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా భారతదేశ వ్యాప్తంగా చలామణి అవుతుంది అనేటటువంటి అంశాన్ని రాజ్యాంగంలోని 12వ విభాగంలో 300A అనేటటువంటి ఆర్టికల్ మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఫస్ట్ సమానత్వపు హక్కు అంటాం. ఈ సమానత్వపు హక్కును గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 14 నుండి 18 వరకు ఉన్నటువంటి అధికరణాలు. తర్వాత స్వాతంత్ర్యపు హక్కు 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి అధికరణాలు. తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషన్ 23 నుంచి 24 వరకు ఉన్నటువంటి అధికరణాలు. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వాతంత్ర్యపు హక్కు 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి అధికరణాలు. ఓకేనా? ఆ తర్వాత విద్యా సాంస్కృతికపు హక్కు 29 మరియు 30 అధికరణాలు. మనం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించినటువంటి హక్కు ఆస్తి హక్కు. దీని గురించి వివరించేటటువంటి హక్కు ఆర్టికల్ 31వ అధికరణం. లాస్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ రైట్. దీన్ని మనం రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ప్రాథమిక హక్కులకు దీని గురించి రాజ్యాంగ పరిహారపు హక్కుల గురించి వివరించేటటువంటి ఆర్టికల్ 32.
భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి ప్రాథమిక హక్కులకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల వల్ల కానీ, అంటే ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాల వల్ల కానీ, కొంతమంది ప్రజల వల్ల కానీ, కొన్ని వర్గాల వల్ల కానీ ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఎదురైనట్లయితే పౌరులు కోల్పోయినటువంటి హక్కులను మరలా వారికే తిరిగి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేసే ప్రత్యేకమైనటువంటి హక్కే రాజ్యాంగ పరిహారపు హక్కు. దీని గల మరొక పేరే హక్కుల అమలుకు గల హక్కు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ప్రాథమిక హక్కులన్నింటిలో అత్యంత ముఖ్యమైనటువంటి హక్కు ఏది అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులకు ఒక రక్షణ కవచంగా, ఒక బాడీ గార్డు లాగా పనిచేసే ప్రత్యేకమైనటువంటి హక్కే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఓకే, ఆ తర్వాత టాపిక్ ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు దీన్ని మనం ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విత్ స్టేట్ పాలసీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ ఆదేశిక సూత్రాలను గురించి వివరించేటటువంటి విభాగం 4వ విభాగం. ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణలు ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి స్పష్టంగా వివరిస్తాయి. ఈ ఆదేశిక సూత్రాలు గల మరొక పేరే నిర్దేశక నియమాలు. ప్రాథమిక హక్కులకు న్యాయస్థానాల సంరక్షణ, న్యాయస్థానాల గుర్తింపు ఉంది కానీ ప్రాథమిక హక్కులకు న్యాయస్థానాల సంరక్షణ, రాజ్యాంగ గుర్తింపు లేదు. కాబట్టి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినటువంటి సందర్భాలలో మనం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఆదేశిక సూత్రాలకు భంగం వాటిల్లినటువంటి సందర్భాలలో మనం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకేనా? జనరల్గా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనలాంటి సాధారణ ప్రజానీకాన్ని అనేక రకాలుగా ఆజ్ఞాపిస్తాయి, అనేక రకాలుగా ఆదేశాలను జారీ చేస్తాయి. మీరు ఈ విధంగా ఉండాలి, ఎలా పనిచేయాలి, ప్రభుత్వానికి ఈ విధంగా విధేయత ప్రకటించాలి, చట్టాలు లోబడి ఉండాలి, సకాలంలో పన్నులు చెల్లించాలి అని చెప్పి మనల్ని అనేక రకాలుగా ఆదేశిస్తాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు బాధ్యతలను గుర్తు చేసే ప్రత్యేకమైనటువంటి సూత్రాలే ఆదేశిక సూత్రాలు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలనే ఆదేశించే, ఆజ్ఞాపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సూత్రాలనే ఆదేశిక సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా? మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆదేశిక సూత్రాలను మనం ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది? మన రాజ్యాంగ నిర్మాతలు అన్నట్లయితే ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఆదేశిక సూత్రాలను మొదటిసారిగా పరిచయం చేసినటువంటి దేశం ఏది అంటే రోమ్ అంటాం. ఈ రోమ్ నుండి ఆదేశిక సూత్రాలను ఎవరు స్వీకరించడం జరిగింది అంటే స్పెయిన్. స్పెయిన్ నుండి ఆదేశిక సూత్రాలను ఎవరు తీసుకోవడం జరిగింది అన్నట్లయితే ఐర్లాండ్ లేదా ఐరిష్. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలను ఎవరు స్వీకరించడం జరిగింది అంటే భారత్. భారత్ నుండి ఆదేశిక సూత్రాలను ఎవరు రిసీవ్ చేసుకోవడం జరిగింది అంటే సౌత్ ఆఫ్రికా. అయితే స్థూలంగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఆదేశిక సూత్రాల వర్గీకరణ లేదు. కేవలం మన భారతదేశంలో మాత్రమే ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. ఒకదానిని సామ్యవాద సూత్రాలు అంటాం, రెండో దానిని గాంధేయవాద సూత్రాలు అంటాం, మూడో దానిని ఉదారవాద లేదా అంతర్జాతీయ శాంతికి సంబంధించినటువంటి సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్? నెక్స్ట్ ఇక్కడ స్టార్ సింబల్ వేస్తున్నాను చూడండి. ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు. విధి అంటే ధర్మం, కర్తవ్యం, బాధ్యత. నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు సక్రమంగా చేయి అని గుర్తు చేసే ప్రత్యేకమైనటువంటి అంశాన్ని విధి లేదా బాధ్యత అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఈ ప్రాథమిక విధులను గురించి మన భారత రాజ్యాంగంలో 4A విభాగం, ఏ అనేది సబ్ క్లాస్ కాబట్టి దాన్ని బ్రాకెట్లో మెన్షన్ చేశాను. 4A విభాగంలోని 51A అనేటటువంటి ఆర్టికల్, 51A అనేటటువంటి ఆర్టికల్ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఓకే, ఏంటి ఈ ప్రాథమిక విధులను మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించుకున్నాం
అంటే రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. రాజ్యాంగం ప్రారంభంలో కేవలం ప్రాథమిక హక్కులను గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది, కానీ ప్రాథమిక విధులను గురించి ఎక్కడా ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 8 రకాల ప్రాథమిక విధులను డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రికమెండేషన్స్ను బేస్ చేసుకుని రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది మన రాజ్యాంగ నిర్మాతలు. మరి 2 రకాల ప్రాథమిక విధులను మన భారత రాజ్యాంగ నిర్మాతలే ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ మొత్తం 10 రకాల ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయి? 1977 జనవరి 3వ తారీఖు నుండి అమల్లోకి వచ్చాయి. కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖున మనం ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, అయితే ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య ఎన్ని అన్నట్లయితే 11. ఆ 11వ ప్రాథమిక విధి ఏంటి అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను అందించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత వారి తల్లిదండ్రులదే అనేది 11వ ప్రాథమిక విధి. రైట్, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటున్నాను, ఇక్కడ ఒక మాటని స్పష్టంగా గమనించాలి అభ్యర్థులు. ఏంటి సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు అంటే? సమాఖ్య అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫెడరేషన్ అంటాం. ఇది ఫోడస్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. లాటిన్ భాషలో ఫోడస్ అంటే ఒప్పందం లేదా ఒడంబడిక అని అర్థం. కాబట్టి సమాఖ్య ప్రభుత్వంలో తప్పనిసరిగా ఎన్ని రకాల ప్రభుత్వాలు పనిచేయాలి అన్నట్లయితే తప్పనిసరిగా 2 రకాల ప్రభుత్వాలు పనిచేయాలి. ఒకదానిని కేంద్ర ప్రభుత్వం అంటారు, రెండో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంటారు. 2 రకాల ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటాయో అటువంటి ప్రభుత్వ విధానాన్ని సమాఖ్య ప్రభుత్వం. దాంట్లో మొట్టమొదటి ప్రభుత్వాన్ని మనం కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గురించి వివరించేటటువంటి విభాగం 5వ విభాగం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 52 నుంచి 147 వరకు గల అధికరణలు. 52 నుంచి 147 వరకు ఉన్నటువంటి అధికరణలు దేని గురించి మనకు స్పష్టంగా వివరిస్తాయినా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఓకేనా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడమ్మా, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. 1 కేంద్ర కార్యనిర్వాహక శాఖ. 2 కేంద్ర శాసన శాఖ. 3 కేంద్ర న్యాయశాఖ. ఓకేనా? కాబట్టి ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖల గురించి 5వ విభాగంలోని 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి అధికరణలు
కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో తప్పనిసరిగా రెండు రకాలుగా కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి. ఒకదానిని నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం అంటాం, రెండో దాన్ని వాస్తవ కార్యనిర్వాహక వర్గం అంటాం. ఒకదాన్ని నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటాం, రెండో దాన్ని రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. దీన్ని మనం సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 5 ఫ్రమ్ ఆర్టికల్స్ 52 to 78 articles to clearly explain about the యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లైక్ దట్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ. మరి ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎన్ని రకాలుగా సభ్యులు ఉంటారు అంటే 4 రకాలుగా సభ్యులు ఉంటారు. ఒకటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. 2 ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి. 3 అటార్నీ జనరల్. 4 శాశ్వత ప్రాతిపదికన ఎంపికైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీరిని మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటాం. మనకున్నటువంటి 25 విభాగాల్లో అతిపెద్ద విభాగం ఏది అంటే 5వ విభాగంగా పేర్కొంటాం. ఓకేనా, అర్థమవుతుంది కదా? రైట్. రెండో దాన్ని ఏమంటున్నాం మనం? కేంద్ర శాసనశాఖ, యూనియన్ లెజిస్లేచర్ అంటున్నాం. ఈ కేంద్ర శాసనశాఖ గల మరొక పేరే పార్లమెంట్. కేంద్ర శాసనశాఖ గల మరొక పేరే పార్లమెంట్. ఒక్కో దేశంలో తనకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో పనిచేస్తున్నటువంటి శాసనశాఖను ఒక్కో రకమైనటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. మన భారతదేశంలో కేంద్ర శాసనశాఖను ఏ పేరుతో పిలుస్తాము అంటే పార్లమెంట్ అంటాం. అలానే అమెరికాలో కేంద్ర శాసనశాఖను ఏ పేరుతో పిలుస్తారు అంటే కాంగ్రెస్. అలానే రష్యాలో ఉన్నటువంటి కేంద్ర శాసనశాఖను ఏ పేరుతో పిలుస్తారు అంటే డ్యూమా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ కేంద్ర శాసనశాఖను మనం ఏ పేరుతో పిలుస్తున్నాం? పార్లమెంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ పార్లమెంటును గురించి 5వ విభాగంలోని నుంచి 123 వరకు గల అధికరణలు. 79 నుంచి 123 వరకు గల అధికరణలు కేంద్ర శాసనశాఖకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరిస్తాయి. మరి 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసనశాఖ పార్లమెంటు అనగా 1 లోక్సభ ఉండాలి, 2 రాజ్యసభ ఉండాలి, 3 రాష్ట్రపతి ఉండాలి. ఈ మూడింటిని కలుపుకునే మనం కేంద్ర శాసనశాఖ లేదా భారత పార్లమెంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. 79వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగమే కానీ పార్లమెంటు సభ్యులు మాత్రం కాదు. ఎందుకు రాష్ట్రపతిని పార్లమెంట్లో అంతర్భాగంగా పేర్కొంటున్నాం? దీనికి రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అన్నట్లయితే, పార్లమెంటరీ సమావేశాలను ప్రారంభించాలి అన్నా, సమావేశాలను సుదీర్ఘకాలం పాటు ప్రోరోగ్ వాయిదా వేయాలి అన్నా, ప్రధానమంత్రి యొక్క ప్రత్యేకమైనటువంటి అభ్యర్థన మేరకు పార్లమెంట్లోని దిగువ సభ అయినటువంటి లోక్సభ పదవి కాలం పూర్తి కాక ముందుగానే దాన్ని రద్దు చేయాలి అన్నా, అలానే పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లులు చట్టాలుగా మారాలి అన్నా, అంతిమంగా రాష్ట్రపతి యొక్క ఆమోదం ఉండాలి కాబట్టి రాష్ట్రపతిని పార్లమెంట్లో అంతర్భాగంగా పేర్కొంటామే కానీ పార్లమెంటు సభ్యుడిగా పరిగణించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. రైట్. దాని గురించి వివరించేటటువంటి విభాగమే కేంద్ర శాసనశాఖ 5వ విభాగం. 79 నుంచి 123 వరకు గల అధికరణలు. తర్వాత మా కేంద్ర న్యాయశాఖ. ఈ కేంద్ర న్యాయశాఖ గల మరొక పేరే సుప్రీంకోర్టు. ఎట్నానా? సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు గురించి వివరించేటటువంటి విభాగం 5వ విభాగం. ఎక్కడి నుంచి ఆర్టికల్స్ చూడండి, ఏ ఆర్టికల్ కూడా ఆర్డర్ మిస్ అవ్వదు. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎక్కడి నుంచి 124 నుంచి వరకు ఉన్నటువంటి అధికరణలు భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయశాఖ అయినటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రైట్. కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి సుప్రీంకోర్టును మనం ఎప్పుడు ఏర్పాటు
ఏర్పాటు చేసుకున్నాం? 1773 సంవత్సరంలో రూపొందించినటువంటి రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా. దీన్ని మనం 1773 క్రమబద్ధీకరణ చట్టం లేదా రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా 1774 సంవత్సరంలో కలకత్తాలోని ఫోర్ట్స్ విలియమ్స్ అనేటటువంటి ప్రాంతంలో మొదటిసారిగా భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 73 చట్టం ఆధారంగా 74లో కలకత్తాలో ఏర్పాటు చేయబడినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 3+1 లేదా 1+3 అంట. అంటే ముగ్గురేమో సాధారణ న్యాయమూర్తులు, ఒకతను సిజే చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలీజా ఇంఫే. ఓకే, అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ సుప్రీంకోర్టు పేరును ఫెడరల్ కోర్టుగా అంటే సమైక్య కోర్టుగా పేరు మార్చింది. ఓకేనా? ఈ ఫెడరల్ కోర్టు మన భారతదేశంలో ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది? 1937 సంవత్సరం నుండి పనిచేయడం ప్రారంభించింది. రైట్. మరి 1937 సంవత్సరంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు అంటే సర్ మ్యారిస్ గేయర్ అప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మరి గణతంత్ర భారతదేశంలో సుప్రీంకోర్టు మరలా తిరిగి ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది అన్నట్లయితే 1950 జనవరి 28వ తారీఖు నుండి పనిచేయడం ప్రారంభించింది. ప్రారంభంలో ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య అంటే గణతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 7+1 అంట. 7 ఆర్డినరీ సాధారణ న్యాయమూర్తులు, ఒకతను ప్రధాన న్యాయమూర్తి. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హెచ్జే కార్య. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే నూతలపాటి వెంకటరమణ. తెలుగు రాష్ట్రాల నుండి సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రెండో తెలుగు వ్యక్తి నూతలపాటి వెంకటరమణ, ఎన్వి వెంకటరమణ. ఓకేనా? ఇతను ఎన్నో న్యాయమూర్తి సుప్రీంకోర్టు కంటే 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత అన్నట్లయితే 33+1 అంట. అంటే 33 మంది సాధారణ న్యాయమూర్తులు, ఒకతను సిజే ప్రధాన న్యాయమూర్తి. మరి ఈ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అంశాలను గురించి వివరించేటటువంటి విభాగం ఏది? 5వ విభాగం. ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి అధికరణలు. ఓకేనా నాన్న? అయితే ఇక్కడ అభ్యర్థులు ఏ ఆర్టికల్ ఆర్డర్ మిస్ అవ్వదు డాడీ అని చెప్తున్నాను. ఒక్కసారి చూడండి, ఇక్కడ మళ్ళీ స్టార్ సింబల్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు CAG అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. దీని గురించి వివరించేటటువంటి విభాగం 5వ విభాగం. ఏంటి నాన్న? 5వ విభాగం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నట్లయితే డాడీ ఒక్కసారి గమనించవా? 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి అధికరణలు కాగుకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అంటే మన భారత ప్రభుత్వ ఖజానా కాపలాదారు ఎవరు ఉన్నట్లయితే కాగు. అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి అధికారి ఎవరు అన్నట్లయితే కాగు. అయితే కాగును గురించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది, కానీ కాగుకు ఎలాంటి విద్యార్హతలు ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడ ఎటువంటి ఏర్పాటు లేదు, ఎక్కడ ప్రస్తావన లేదు. సాధారణంగా IAAS కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థిని, IAA 2 ఏళ్ళు అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంటింగ్ సర్వీస్ను పూర్తి చేసినటువంటి అభ్యర్థిని మాత్రమే కాగ్ చైర్పర్సన్గా భారత రాష్ట్రపతి నియమిస్తాడు. సాధారణంగా మరికొన్ని సందర్భాల్లో సీనియర్ IAS ఆఫీసర్స్ను కూడా ప్రస్తుతం కాగ్లుగా నియమించడం జరుగుతుంది. ఓకేనా? ప్రస్తుత భారతదేశ కాగుగా ఎవరు పదవిలో కొనసాగుతున్నారు అన్నట్లయితే గిరీష్ చంద్ర ముర్ము. ఎవరు డాడీ? గిరీష్ చంద్ర ముర్ము. అంటే మన భారత ప్రభుత్వ ఖజానా కాపలాదారు.
అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపలా కాసే ఒక బాడీగార్డుగా పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి అధికారినే మనం కాగ్. మరి ఈ కాగ్ను గురించి వివరించేటటువంటి విభాగం ఏది? 5వ విభాగం. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి అధికరణలు. మనం సిలబస్లో భాగంగా ఇప్పుడు ఈరోజు ఫస్ట్ వన్ అంటే మొన్న చెప్పిన దానికి కంటిన్యూషన్ అమ్మా. రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవంగా సమైక్య ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి దేశాలలో ఎన్ని రకాల ప్రభుత్వాలు ఉంటాయని చెప్పుకున్నాం? 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం అంటాం, రెండో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా? ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలను గురించి మన భారత రాజ్యాంగంలో 6వ విభాగంలో 152 నుండి 231 వరకు ఉన్నటువంటి అధికరణలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని 6వ విభాగంలో 152 నుంచి 231 వరకు ఉన్నటువంటి అధికరణలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అయితే 2019 ఆగస్టు 31వ తారీఖు ముందు వరకు ఒక మాట, 6వ విభాగం వర్తించినటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకునేవాళ్ళం. ఎందుకు? 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి మనం ప్రత్యేకమైన స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే 2019 ఆగస్టు 31వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగిందో, ఇప్పుడు 6వ విభాగం కూడా వర్తించేటటువంటి రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి మాట కూడా చెప్పచ్చు. ఓకే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఎన్ని అంగాలు ఉంటాయి? 3 అంగాలు ఉంటాయి. ఒకటి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. ఈ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖను గురించి వివరించేటటువంటి విభాగం 6వ విభాగం ఆర్టికల్స్ 153 నుండి 167 వరకు ఉన్నటువంటి అధికరణలు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి గమనించండి. 6వ విభాగంలో 152 నుంచి 231 వరకు ఉన్నటువంటి అధికరణలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన. మరి ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఎన్ని అంగాలు ఉంటాయి? 3 అంగాలు ఉంటాయన్న. ఒకదాన్ని రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రెండవ దాన్ని రాష్ట్ర శాసనశాఖ, మూడో దాన్ని రాష్ట్ర న్యాయశాఖ అనేటటువంటి పేరుతో పిలవచ్చు. మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖను గురించి వివరించేటటువంటి విభాగం ఏది అంటే 6వ విభాగం ఆర్టికల్స్ 153 నుంచి 167 వరకు ఉన్నటువంటి అధికరణలు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ప్రధానంగా ఎన్ని భాగాలు ఉంటాయి? 4 రకాలుగా ఉంటారు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ప్రధానంగా ఎన్ని రకాలుగా సభ్యులు ఉంటారు అంటే 4 రకాలుగా ఉంటారు. ఫస్ట్ వన్ గవర్నర్, 2 రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి, 3 అడ్వకేట్ జనరల్, 4 శాశ్వత ప్రాతిపదికన ఎంపికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి ప్రతి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ప్రధానంగా ఎన్ని రకాలుగా సభ్యులు ఉంటారు అంటే 4 రకాలుగా అని చెప్పుకున్నాం. ఓకే, దీన్ని మనం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. రెండోది రాష్ట్ర శాసనశాఖ. రాష్ట్ర శాసనశాఖ. ఈ రాష్ట్ర శాసనశాఖను గురించి వివరించేటటువంటి విభాగం కూడా 6వ విభాగం ఆర్టికల్స్ 168 నుండి 213 వరకు ఉన్నటువంటి అధికరణలు రాష్ట్ర శాసనశాఖకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఓకే,
అయితే రాష్ట్ర శాసనశాఖను గురించి అన్నాం. 168వ అధికరణం రాష్ట్ర శాసనశాఖకు సంబంధించినటువంటి అంశాలను గురించి తెలియజేస్తుంది. వాస్తవంగా రాష్ట్ర శాసనశాఖలో ప్రధానంగా ఉంటే ఏకసభా విధానం ఉంటుంది, లేదా రెండు సభల విధానం కొనసాగుతూ ఉంటుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్ర స్థాయిలో కూడా ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేయవచ్చును అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు తెలియజేసింది. అయితే ఏకసభా విధానాన్ని కొనసాగించాలా లేదా రెండు సభల విధానాన్ని కొనసాగించాలా అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? కాబట్టి 168వ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసనశాఖ అనగా 1 విధానసభ, 2 విధాన పరిషత్, 3 గవర్నర్, ఈ మూడింటిని కలుపుకునే మనం ఏమంటాం? రాష్ట్ర శాసనశాఖ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే. అయితే ఇక్కడ విధాన పరిషత్తు గల మరొక పేరునే మనం శాసన మండలి అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. శాసన మండలి అంటే ఎమ్మెల్సీలు అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటటువంటి పేరుతో పిలవచ్చు ఇంగ్లీష్లో. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏ అంశాన్ని ప్రత్యేకంగా తెలియజేసిందని చెప్పుకున్నాం? రాష్ట్ర స్థాయిలో కూడా ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేయవచ్చును. అయితే ఎన్ని సభల విధానాన్ని కొనసాగించాలి అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నాం. ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 28 రాష్ట్రాలు, ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 8. 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభా విధానం కొనసాగుతూ ఉంది ఈ రోజు వరకు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే రెండు సభల విధానం కొనసాగుతూ ఉంది. ఏంటి ఆ 6 రాష్ట్రాలు అన్నట్లయితే, 1 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అలానే బీహార్. ఓకే. కాబట్టి ఈ అంశాన్ని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అంటే ఇటీవల పశ్చిమ బెంగాల్లో కూడా రెండో సభను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటు యొక్క ఆమోదాన్ని కూడా పంపించడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సభ అయినటువంటి విధాన పరిషత్ లేదా శాసన మండలి వద్దు అంటూ ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని రూపొందించడం జరిగింది. ఇదే తీర్మానాన్ని పార్లమెంటు యొక్క ఆమోదానికి కూడా పంపించడం జరిగింది. మళ్ళీ పార్లమెంటు ఈ అంశంపై తన నిర్ణయాన్ని చెప్పే లోపే మాకు రెండో సభ అయినటువంటి విధాన పరిషత్తును లేదా శాసన మండలిని కొనసాగిస్తాము అని మరొక రకమైనటువంటి తీర్మానాన్ని కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ 6 అనేటటువంటి అంశం కరెంట్ అంశం కాబట్టి అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ సంఖ్య మారుతూ ఉండొచ్చు, అంటే తగ్గచ్చు, పెరగచ్చు. దీన్నే మనం రాష్ట్ర శాసనశాఖ అనేటటువంటి అంశంతో పిలుస్తాం. తర్వాత 3 రాష్ట్ర న్యాయశాఖ. ఈ రాష్ట్ర న్యాయశాఖను గురించి వివరించేటటువంటి విభాగం కూడా 6వ విభాగం. ఆర్టికల్స్ 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి అధికరణలు రాష్ట్ర న్యాయశాఖకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వపు అత్యున్నత న్యాయస్థానాన్ని మనం హైకోర్టు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా? ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలను గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి అధికరణలు. 214వ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి హైకోర్టు ఉండాలి. 231వ అధికరణం ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టును కూడా ఏర్పాటు చేయవచ్చును. 214 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఉండి తీరాలి. 231వ అధికరణం ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టును కూడా ఏర్పాటు చేయవచ్చును.
అయితే మన భారతదేశంలో తొలిసారిగా ఈ హైకోర్టును, ఈ అత్యున్నత న్యాయస్థానం అంటే రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1861 సంవత్సరంలో కౌన్సిల్ చట్టం ఆధారంగా 1861 కౌన్సిల్ చట్టం ఆధారంగా 1862 సంవత్సరంలో మన భారతదేశంలో మొదటిసారిగా కలకత్తాలో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఎప్పుడు 1862. ఇదే సంవత్సరం మద్రాస్ మరియు బొంబాయి ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా 1862 సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేసినటువంటి మొదటి హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ బార్నెస్ పీకాక్. సర్ బార్నెస్ పీకాక్. అయితే ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఉన్నటువంటి మొత్తం హైకోర్టుల సంఖ్య 25 మాత్రమే. మొదటి హైకోర్టు కలకత్తా 1862 సంవత్సరం, రైట్. మరి 25 హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 2019 జనవరి 1వ తారీఖున 25వ రాష్ట్ర హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేయటం జరిగింది. అయితే స్థూలంగా ఉన్నటువంటి మొత్తం హైకోర్టులు 25. ఉన్నటువంటి 25 హైకోర్టుల్లో ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి ఏకైక హైకోర్టు ఏది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అలహాబాద్ హైకోర్టునే మనం ఎక్కువ మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నటువంటి హైకోర్టుగా చెప్పుకుంటాం. ప్రస్తుతం ఈ అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తున్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంతమంది అన్నట్లయితే 160 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. ఈ 160 మందిలో 120 మంది శాశ్వత న్యాయమూర్తులు, 40 మంది తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించబడటం జరిగింది. అయితే ప్రస్తుత 25 హైకోర్టు ఏదని చెప్పుకున్నాం? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ప్రశాంత్ కుమార్ మిశ్రా. అయితే ప్రస్తుతం ఒకటి కంటెంట్తో పాటుగా కరెంటు పాలిటీ మీద కూడా ఎప్పుడైతే అభ్యర్థులకు గ్రిప్ ఉంటుందో అప్పుడు మాత్రమే స్కోర్ అమాంతంగా పెంచుకోవడానికి, మంచి స్కోర్ సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం 25 హైకోర్టు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య అంటే సీజేతో కలుపుకొని, ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 26 ఈ రోజుకి. ఓకే, అంటే 2022 ఫిబ్రవరి నెలకి ఇప్పటికీ ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 26 మంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండొచ్చు అంటే 37 మంది న్యాయమూర్తుల వరకు ఉండొచ్చు. అంటే పరిష్కారం కానీ పెండింగ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచవచ్చు, కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే న్యాయమూర్తుల సంఖ్యను తగ్గించవచ్చు. అయితే రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేటటువంటి అధికారం కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే కలదు. దీన్నే మనం ఏముంటున్నాం? రాష్ట్ర న్యాయశాఖ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఎంతవరకు అయిపోయినాయి ఆర్టికల్స్? ఇక్కడ మనకి 231 వరకు. ఆ తర్వాత చూడండమ్మా, స్టార్ సింబల్ వేసాను ఇక్కడ. జిల్లా న్యాయస్థానాలు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంటాం. ఈ జిల్లా న్యాయస్థానాల గురించి వివరించేటటువంటి విభాగం కూడా 6వ విభాగం. ఆర్టికల్స్ చూడు, ఆర్డర్లో వస్తున్నాయి చూడమ్మా. 232 నుంచి 237 వరకు ఉన్నటువంటి అధికరణలు జిల్లా న్యాయస్థానాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడమ్మా, సుప్రీంకోర్టుకు భారతదేశ వ్యాప్తంగా ఏవైనా సబార్డినేట్ కోర్టులు ఉంటాయా అంటే సుప్రీంకోర్టుకు ఎలాంటి సబార్డినేట్ కోర్ట్స్, ఎలాంటి దిగువ న్యాయస్థానాలు లేవమ్మా. రాష్ట్ర హైకోర్టుకు మాత్రమే ప్రత్యేకంగా దిగువ న్యాయస్థానాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి సబార్డినేట్ కోర్ట్స్నే మనం జిల్లా న్యాయస్థానాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే తాలూకా కోర్టులు కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, అలానే సెషన్స్ కోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా జిల్లా న్యాయస్థానాల పరిధిలోనికి వస్తాయి. వీటి గురించి వివరించేటటువంటి విభాగం 6వ విభాగం. ఆర్టికల్స్ 232 నుంచి 237 వరకు ఉన్నటువంటి అధికరణలు. దీనికి సంబంధించి జిల్లా న్యాయస్థానాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత 238వ అధికరణం 238. దీనిని 1956 సంవత్సరంలో చేసిన
7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పూర్తిగా తొలగించడం జరిగింది. చూడు, 238వ అధికరణం 1956 సంవత్సరంలో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 238 అనేటటువంటి ఆర్టికల్ని లేదా 238 అనేటటువంటి అధికరణను పూర్తిగా తొలగించడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ కేంద్రపాలిత ప్రాంతాలను గురించి వివరించే విభాగం 8వ విభాగం. ఎన్నో విభాగం? 8వ విభాగం. ఆర్టికల్స్ 238 వరకు అయిపోయింది. చూడమ్మా, 239 నుంచి 241 వరకు ఉన్నటువంటి అధికరణలు, 239 నుంచి 241 వరకు ఉన్నటువంటి అధికరణలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రైట్. అయితే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే కేంద్ర ప్రభుత్వం చేత పాలించబడేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలనే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటాం. ఓకే, ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే హైకోర్టు కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అని అట్లయితే 2 ఉన్నాయి. అంటే ఇంతకుముందు కేవలం 1 అని మాత్రమే చెప్పుకున్నాం, అది కూడా ఢిల్లీ అని. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతూ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు కలదు. కాబట్టి హైకోర్టు కలిగినటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులే మనం లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సాధారణ రాష్ట్రాల్లో గవర్నర్లు ఉంటారు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు. ఓకేమ్మా, 241 అయిపోయింది. నెక్స్ట్ 242వ అధికరణం. దీనిని కూడా 1956 సంవత్సరంలో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. 242వ అధికరణం. దీన్ని కూడా 1956 సంవత్సరంలో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పూర్తిగా తొలగించడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 242 వరకు అయిపోయింది. చూడమ్మా, ఓకే, నెక్స్ట్ టాపిక్ స్థానిక ప్రభుత్వాలు. ఓకే, ఈ స్థానిక ప్రభుత్వాలను గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్. ఈ స్థానిక ప్రభుత్వాలను గురించి వివరించే ఆర్టికల్స్ ఫస్ట్ 9వ విభాగం అంటాం. విభాగం 9 వివరించేటటువంటి ఆర్టికల్స్ 243, 243 ఏ నుండి 243 ఓ వరకు ఉన్నటువంటి అధికరణలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరిస్తాయి. ఆ తర్వాత మళ్ళా 243
పి నుండి 243 జెడ్జి వరకు అధికరణలు పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరిస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనకి 2 రకాల ప్రభుత్వాలు బహిరంగంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తాయి. కానీ 3వ రకమైనటువంటి ప్రభుత్వం కూడా భారతదేశంలో పనిచేస్తుంది. ఆ 3వ రకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం స్థానిక ప్రభుత్వాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, 9A విభాగం, ఓకేనా, అర్థమవుతుంది కదా. 9B విభాగాలు, ఇవన్నీ కూడా గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఎందుకు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది మనకు అన్నట్లయితే రీజన్ ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు సత్వర శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనికి ఆహ్వానించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పనిభారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి అనేటటువంటి సదుద్దేశంతోనే మనం స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయబడటం జరిగింది. జనరల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలను 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, 2 పట్టణ స్థానిక ప్రభుత్వాలు. ఒకటి గ్రామీణ అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్స్, 2 అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అని చెప్పి 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేయటం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, స్థానిక ప్రభుత్వాలు అనేటటువంటి అంశం రాష్ట్ర జాబితాలో ఉంది. మరి ఈ రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశంపై భారత పార్లమెంటు చట్టం చేయాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఈ అంశాన్ని ఆమోదించడంతో పాటుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సగానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదిస్తేనే ఈ రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశంపై భారత పార్లమెంటు ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించడానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నామంటే, జనరల్గా రాష్ట్ర జాబితాలో ఉంది స్థానిక ప్రభుత్వాలు కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి స్థానిక సంస్థల ఏర్పాటు లేదు. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏకాంచ పంచాయతీరాజ్ విధానం ఉంది. అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి పంచాయతీరాజ్ విధానం అమల్లో లేదు. అలానే తమిళనాడులో 2 అంచెల పంచాయతీరాజ్ విధానం అమల్లో ఉంది. అలానే రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 3 టైర్ సిస్టమ్ 3 అంచెల పంచాయతీరాజ్ విధానం అమల్లో ఉంది. అలానే పశ్చిమ బెంగాల్లో 4 అంచెల పంచాయతీరాజ్ విధానం అమల్లో ఉంది. ఫలితంగా భారతదేశ వ్యాప్తంగా స్థానిక స్వపరిపాలనా సంస్థల నిర్మాణం అనేది ఒకే విధంగా లేదు. కాబట్టి స్థానిక ప్రభుత్వాలపై అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సరైనటువంటి నియంత్రణ లేకపోయింది. ఫలితంగా భారతదేశ వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి అనేటటువంటి సదుద్దేశంతో 1991 సంవత్సరంలో భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు 92లో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను మరలా మనం ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది అంటే, రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అగైన్ క్లాసిఫికేషన్ టు ద 3 టైప్స్ అకార్డింగ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. రైట్, ఒకదాన్ని గ్రామ పంచాయతీలు అంటాం, రెండవ దాన్ని మండల పరిషత్తులు అంటాం, మూడో దాన్ని జిల్లా పరిషత్తులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. ఓకే, ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మరలా పట్టణ స్థానిక ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది అంటే 9 రకాలుగా. ఇక్కడ అభ్యర్థులు చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల పుస్తకాల్లో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలు 8 రకాలను మాత్రమే ఉంది. అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి వివిధ రకాల పుస్తకాల్లో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది అంటే 8 రకాలని ఉంది. కానీ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 రకాలుగా ఉన్నాయి. 9 రకాలుగా ఉన్నాయి.
దాంట్లో ఫస్ట్ వన్ నగర పంచాయతీ అంటాం, రెండో దానిని మున్సిపాలిటీస్ అంటాం, మూడో దానిని కార్పొరేషన్స్ అంటాం, నాలుగో దానిని నోటిఫైడ్ ఏరియా కమిటీ, ఐదో దానిని టౌన్ ఏరియా కమిటీ, ఆరో దానిని కంటోన్మెంట్ బోర్డ్, ఏడో దానిని పోర్ట్ ట్రస్ట్, ఎనిమిదో దానిని టౌన్షిప్స్, అలానే లాస్ట్ వన్ తొమ్మిదో దానిని ప్రజా ప్రయోజన సంస్థలు లేదా స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వీటిని మనం పట్టణాభివృద్ధి సంస్థలు అంటాం. ఎగ్జాంపుల్ హుడా, తుడా, ఉడా. హుడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తుడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఉడా అంటే వైజాగ్ ఆర్ విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వీటన్నిటి గురించి కూడా మనం స్థానిక ప్రభుత్వాలు అనేటటువంటి టాపిక్లో చాలా విశ్లేషణాత్మకంగా చాలా డెప్త్గా చెప్పుకోవటం జరుగుతుంది. ఇప్పుడు కేవలం సిలబస్ గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, రైట్. ఆ తర్వాత సహకార సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీస్. సహకార సంస్థలు అంటే 2012 సంవత్సరంలో చేసిన 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ సహకార సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. ఫలితంగా రాజ్యాంగంలో 9B అనేటటువంటి విభాగాన్ని అదనంగా చేర్చారు. ఫలితంగా ఆర్టికల్స్ 243, అక్కడ ZG ఉంది, ఇప్పుడు ZH నుంచి 243 ZT వరకు ఉన్నటువంటి అధికరణలు కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ చూడు, 244వ అధికరణం. 244వ అధికరణం షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ అంటే SC STలు అంటాం. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాల పరిపాలనా కార్యకలాపాలను గురించి, ట్రైబల్ ప్రాంతాల పరిపాలన గురించి వివరించేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 244వ అధికరణం. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. అంటే ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం ఎలా ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 244వ అధికరణం. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను ఎందుకు సమాఖ్య ప్రభుత్వంలో తప్పనిసరిగా ఎన్ని రకాల ప్రభుత్వాలు ఉండాలని చెప్పుకున్నాం? 2 రకాలుగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉండాలి. ఒకదాన్ని యూనియన్ గవర్నమెంట్ అంటాం, రెండో దాన్ని స్టేట్ గవర్నమెంట్స్ అంటాం. ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం అంటాం, రెండో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంటాం. మరి ఈ 2 రకాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు సక్రమంగా ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి పెంపొందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి వివరించేటటువంటి విభాగాలు 2 ఉన్నాయి. ఒకటి 11, 2 12 విభాగాలు. 11, 12 విభాగాల్లోని 245 నుంచి 300A వరకు ఉన్నటువంటి అధికరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒక దానిని శాసన సంబంధాలు,
రెండో దానిని పరిపాలనా సంబంధాలు, మూడో దానిని ఆర్థిక సంబంధాలు అని 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. శాసన సంబంధాలను గురించి రాజ్యాంగంలో 11వ విభాగంలోని 245 నుంచి 255 వరకు ఉన్నటువంటి అధికరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాలు ఎలా ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అనగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని అంశాలపై చట్టాలను రూపొందించడానికి అవకాశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అంశాలపై చట్టాలను రూపొందించడానికి అవకాశం ఉంది, ఈ 2 రకాల ప్రభుత్వాలు కలిసి ఎన్ని రకాల అంశాలపై చట్టాలను రూపొందించడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి సంబంధాలనే మనం శాసన సంబంధాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వాస్తవంగా మనకి 3 జాబితాలుగా వర్గీకరించుకున్నాం. అంటే మనకున్నటువంటి మొత్తం పరిపాలనాపరమైనటువంటి అంశాలను 3 జాబితాల కింద వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా అంటాం, రెండో దాన్ని స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా అంటాం, మూడో దాన్ని కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అంటాం. కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ప్రస్తుతానికి 99. ఈ 99 పాలనాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి లేదా భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. 2 రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో ఈరోజు ఉన్నటువంటి మొత్తం పాలనాంశాల సంఖ్య 61. ఈ 61 పాలనాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే కలదు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా భారత పార్లమెంటే చట్టాలను రూపొందించవచ్చు. అంటే అత్యవసర సమయాలలో, అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి కావచ్చు, అలానే జాతీయ అత్యవసర పరిస్థితి కావచ్చు, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇలాంటి సందర్భాలలో, అలానే రాజ్యసభ యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మేరకు, అలానే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా భారత పార్లమెంటు లేదా కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా చట్టాలను రూపొందించడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత మూడో దాన్ని మనం ఉమ్మడి జాబితా లేదా కాంకరెంట్ లిస్ట్ అంటాం. ఉమ్మడి జాబితాలో ఈరోజు ఉన్నటువంటి మొత్తం పాలనాంశాల సంఖ్య 52. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం 2 రకాల ప్రభుత్వాలకి ఉంది. అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికి ఉంది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం. అయితే ఉన్నటువంటి 52 పాలనాంశాల్లో ఒకే అంశం మీద పోటీపడి 2 రకాల ప్రభుత్వాలు చట్టాలను రూపొందించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం చెల్లుబాటు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు పూర్తిగా రద్దు అవుతాయి. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్. నెక్స్ట్ ఇంకా పార్టీలో అనేక రకాలుగా టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ కేంద్ర నిఘా సంఘం. దీన్ని మనం సివిసి అంటాం, అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఓకేనా? ఏంటి కేంద్ర నిఘా సంఘం అంటే? ప్రభుత్వ పాలనలో సాధ్యమైనంత వరకు అవినీతిని తగ్గించాలి, పారదర్శకతను పెంచాలి, జవాబుదారీతనాన్ని పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా నీతిగా నిజాయితీగా సమర్థవంతంగా పనిచేయాలి, ఎలాంటి కరప్షన్కు లోను కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థనే మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1962 సంవత్సరంలో 1962 సంవత్సరంలో ప్రముఖ పార్లమెంటు సభ్యుడైనటువంటి ప్రొఫెసర్ కె సంతానం ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయటం జరిగింది. ఈ కమిటీ తనకు సంబంధించినటువంటి నివేదికను 1964 సంవత్సరంలో భారత పార్లమెంటుకు అందించింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 1968 ఫిబ్రవరి
11వ తారీఖున మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజుల్లో ఏర్పాటు చేయబడినటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏకసభ్య కార్యనిర్వాహక వర్గంగా ఉంది. అంటే ఇది కేవలం కార్యనిర్వాహక శాఖ యొక్క ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థగా ఉంది. 1968వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఓకే, అయితే దీనికి ఆ రోజుల్లో ఎటువంటి చట్టబద్ధత లేదు. ఆ తర్వాత 1998 ఆగస్ట్ 25వ తారీఖున ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ద్వారా దీనికి చట్టబద్ధతను కల్పించటం జరిగింది. ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఎప్పుడు? 1998 ఆగస్టు 25వ తారీఖున. ఓకేనా? అప్పుడు ఇది బహుసభ్య కార్యనిర్వాహక వర్గంగా ఏర్పాటైంది. ఆ తర్వాత 2003 సెప్టెంబర్ 11వ తారీఖున దీని నిర్మాణం, అధికారాలు, విధులు 2003 సెప్టెంబర్ 11వ తారీఖున సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిర్మాణం, అధికారాలు, విధులు ఎలా ఉండాలి అనేటటువంటి అంశంపై భారత పార్లమెంటు ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఫలితంగా దీన్ని కూడా ప్రస్తుతం మనం ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా పిలుస్తూ ఉన్నాం. ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ ఎవరు అంటే పి. సురేష్ ఎన్ పాటిల్. పి. సురేష్ ఎన్ పాటిల్. ఆ తర్వాత లోక్పాల్ మరియు లోకాయుక్త. మన భారతదేశంలో లోక్పాల్ ఎప్పటి నుంచి పనిచేయటం ప్రారంభించింది? మన భారతదేశంలో లోక్పాల్ మరియు లోకాయుక్త. ఈ లోక్పాల్ 2014 జనవరి 16వ తారీఖు నుంచి లోక్పాల్ పనిచేయటం ప్రారంభించింది. ఏంటి లోక్పాల్, లోకాయుక్త అనేటటువంటి సంస్థలు అంటే ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాలను బహిర్గతం చేయాలి. వారు కూడా నీతిగా, నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేయాలి. వారిలో జవాబుదారీతనాన్ని పెంచాలి. ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా చూడాలి అనేటటువంటి ఉద్దేశాలతో ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలనే మనం లోక్పాల్ మరియు లోకాయుక్త అంటాం. లోక్పాల్ అనేది జాతీయ స్థాయిలో పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థ. లోకాయుక్త అనేది రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థ. అంటే అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాలను బహిర్గతం చేసే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలనే ఏమంటున్నాం మనం? లోక్పాల్ మరియు లోకాయుక్త అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఓకే, అయితే లోకాయుక్త అనేది ఏ స్థాయిలో పనిచేస్తుంది? రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థనే లోకాయుక్త. మన భారతదేశంలో మొదటిసారిగా ఒడిస్సా రాష్ట్రంలో లోకాయుక్తని 1970 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇది 1983 నుండి పనిచేయటం ప్రారంభించింది. లోకాయుక్తను మొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఎప్పుడు అన్నట్లయితే 1971. ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్త ఎప్పటి నుండి పనిచేయడం జరిగింది అంటే ఏపీలో 1983 నుండి పనిచేయటం ప్రారంభించింది. 1983 నుండి పనిచేయటం ప్రారంభించింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అయితే ప్రస్తుత లోక్పాల్ ఎవరు అన్నట్లయితే ప్రస్తుత లోక్పాల్ ప్రదీప్ కుమార్ మహంతి.
ప్రస్తుత లోక్పాల్ ప్రదీప్ కుమార్ మహంతి, అలానే ప్రస్తుత ఏపీ లోకాయుక్త పి లక్ష్మణరెడ్డి, పి లక్ష్మణరెడ్డి, సి రాములు. వాస్తవంగా ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంబుడ్స్మన్ లాంటి వ్యవస్థను, ఈ ప్రత్యేకమైనటువంటి అంబుడ్స్మన్ లాంటి వ్యవస్థను స్కాండినేవియన్ దేశాలలో ప్రారంభించారు. ఎక్కడ? స్కాండినేవియన్ స్కాండినేవియన్ దేశాలలో ప్రారంభించారు. అంటే ఏంటి? ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాలను బహిర్గతం చేస్తే ఆ దేశం చాలా త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్రత్యేకమైనటువంటి అంబుడ్స్మన్ లాంటి తరహా వ్యవస్థను. ఈ అంబుడ్స్మన్ లాంటి తరహా వ్యవస్థను మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయబడటం జరిగింది? ఎక్కడ? స్కాండినేవియన్ దేశాలు అన్నాను. ఫస్ట్ స్వీడన్, (1809), తర్వాత ఫిన్లాండ్ 1919, తర్వాత ఫిన్లాండ్ 1919, తర్వాత డెన్మార్క్ 1952, తర్వాత నార్వే 1962, నార్వే 1962, 1955 ఎక్కడ? డెన్మార్కు, నార్వేలో 1962. ఓకేనా? అంటే అభివృద్ధి చెందాలి ఒక దేశం అన్ని రంగాల పరంగా అన్నట్లయితే ప్రభుత్వ పెద్దలు కూడా ఎలాంటి అవినీతి కార్యకలాపాలు చేపట్టకుండా ఉండాలి. ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాలను బహిర్గతం చేసే ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థనే మనం లోక్పాల్ మరియు లోకాయుక్త అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ సార్, రాజ్యాంగేతర మరియు చట్టబద్ధేతర సంస్థలు. రాజ్యాంగేతర మరియు చట్టబద్ధేతర సంస్థలు, వీటికి రాజ్యాంగ పద్ధతి కానీ చట్టబద్ధత కానీ ఏమాత్రం ఉండదు. కేవలం కార్యనిర్వాహక శాఖ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థలనే మనం రాజ్యాంగేతర లేదా చట్టబద్ధేతర సంస్థలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏంటి ఇవి అన్నట్లయితే ఎగ్జాంపుల్: ప్రణాళికా సంఘం, ప్రస్తుతం దీన్నే మనం నీతి ఆయోగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమైక్యత మండలి, జాతీయ సమగ్రత మండలి, జాతీయ భద్రతా మండలి, కేవలం కార్యనిర్వాహక శాఖ ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి సంస్థలనే మనం రాజ్యాంగేతర లేదా చట్టబద్ధేతర సంస్థలు అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏవి? ప్రణాళికా సంఘం, దాని స్థానంలో ప్రస్తుతం పనిచేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్నే నీతి ఆయోగ్ అంటాం. వాస్తవంగా మన భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాం? 1951 సంవత్సరంలో కేంద్ర మంత్రిమండలి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సు మేరకు ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైనటువంటి సలహా అంగాన్ని మనం ప్రణాళిక సంఘం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి 1951 నుంచి 2017 వరకు భారతదేశ వ్యాప్తంగా అమలు చేసినటువంటి మొత్తం ప్రణాళికలు ఎన్ని అన్నట్లయితే
12 పంచవర్ష ప్రణాళికలు, 2 వార్షిక ప్రణాళికలు. ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు, 2 వార్షిక ప్రణాళికలకు మన భారత ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు అక్షరాల 200 లక్షల కోట్ల రూపాయలు. ఒక మొదటి పంచవర్ష ప్రణాళికను మినహాయించి మిగిలిన ఏ ప్రణాళికలకు కూడా సాధించాల్సినటువంటి వృద్ధి రేటును ఏమాత్రం చేరుకోలేకపోయాం, ఏమాత్రం సాధించలేకపోయాం. కాబట్టి ఇలాంటి కాలం చెల్లిన ప్రణాళిక సంఘం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనేటటువంటి ఉద్దేశంతో 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ, దాని మిత్రపక్షాల కూటమి అయిన ఎన్డీఏ పార్టీ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్ని మనం నీతి ఆయోగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మన భారతదేశంలో ఈ నీతి ఆయోగ్ ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది? 2015 జనవరి 1వ తారీఖు నుండి ఈ నీతి ఆయోగ్ పనిచేయటం ప్రారంభించింది. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం. దీని గురించి ఇది ఎప్పటి నుంచి మన భారతదేశంలో అమలవుతుంది అన్నట్లయితే 2005 అక్టోబర్ 12వ తారీఖు నుండి సమాచార హక్కు చట్టం భారతదేశ వ్యాప్తంగా అమలవుతూ ఉంది. ఏంటి ఈ సమాచార హక్కు చట్టం? ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నటువంటి పనితీరును సాధారణ ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు తెలుసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ శాఖలు కానీ చాలా నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్నాయా లేదా, వారు సకాలంలో కార్యాలయానికి చేరుకుంటున్నారా లేదా, ఆయా కార్యాలయాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సమాచారం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటిదే సమాచార హక్కు చట్టం. ఆధునిక కాలంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సంపాదించుకున్నటువంటి దేశాలన్నీ కూడా కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సాధారణ ప్రజలకు ప్రభుత్వం నుండి కావలసినటువంటి సమాచారాన్ని అందించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. కాబట్టి మన భారతదేశంలో ఈ సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలవుతుంది? 2005 అక్టోబర్ 12వ తారీఖు నుండి భారతదేశ వ్యాప్తంగా ఈ సమాచార హక్కు చట్టం అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి? 2005 అక్టోబర్ 13వ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచార హక్కు చట్టం పనిచేయటం ప్రారంభించింది. ఒకటే చెప్పుకున్నాం, ఎందుకు ఈ సమాచార హక్కు చట్టం అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి పనితీరు గురించి సాధారణ ప్రజానీకం తెలుసుకుంటేనే ఆ ప్రభుత్వ కార్యాలయాలు కానీ, అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులు కానీ నీతిగా, నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేస్తారు, బాధ్యతాయుతంగా పనిచేస్తారు, పారదర్శకంగా పనిచేస్తారు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మనం సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2005 అక్టోబర్ 12 నుండి భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 2005 అక్టోబర్ 13వ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చట్టం అమలవుతూ ఉంది. నెక్స్ట్, సామాజిక న్యాయం సంక్షేమ యంత్రాంగం. నెక్స్ట్, రాజకీయ పార్టీలు, పార్టీ ఫిరాయింపుల చట్టం. నెక్స్ట్, పదవులకు సంబంధించి అధికార హోదా క్రమం. ఆ తర్వాత సమకాలీన అంశాలపై ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విభిన్నమైన తీర్పులు. ఆ తర్వాత ముఖ్యమైన ఆర్టికల్స్ను
సులభంగా గుర్తుపెట్టుకునే విధానం. ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సిలబస్ ప్యాటర్న్గా మనం చెప్పుకుంటున్నాం. సామాజిక న్యాయం మరియు సంక్షేమ యంత్రాంగం అన్న అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మరియు బలహీన వర్గాల వరకు అనేక రకాలుగా సంక్షేమ కార్యకలాపాలను సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అమలు చేయవలసినటువంటి బాధ్యత మనలాంటి దేశాల్లో ఎంతైనా ఉంది. మరి ఈ సామాజిక న్యాయం ఏ విధంగా ఉంది, సంక్షేమ యంత్రాంగం ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు మన భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి ఏ విధంగా సక్రమంగా అందుబాటులో ఉన్నాయి అనేటటువంటి అంశాలను గురించి ఈ టాపిక్లో చర్చించుకుందాం. నెక్స్ట్ రాజకీయ పార్టీలు మరియు పార్టీ ఫిరాయింపుల చట్టం అన్నాను. రాజకీయ పార్టీలు ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వ సమర్థవంతంగా పనిచేయాలి అంటే లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేయాలి అంటే తప్పనిసరిగా ఏముండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి. రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థను ఊహించుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రాజకీయ పార్టీలు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందినటువంటి మొత్తం రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి అన్నట్లయితే 2858 రాజకీయ పార్టీలు ఉన్నాయి. దాంట్లో 2794 రాజకీయ పార్టీలకు గుర్తింపు లభించింది. దీంట్లో 54 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి. దీనిలో 6 జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి గుర్తులు, వీటికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు, ఈ పార్టీలను ఏ సంవత్సరం ఎవరు స్థాపించారు అనేటటువంటి అంశాలు మొత్తం కూడా ఈ టాపిక్లో మనం పూర్తిగా విశ్లేషణాత్మకంగా చర్చించుకుంటాం. అలానే పదవులకు సంబంధించినటువంటి అధికార హోదా క్రమం. మన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారులు వివిధ అధికార హోదా క్రమాలు ఏ విధంగా ఉన్నాయి లేదా ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి టాపికే పదవులకు సంబంధించినటువంటి అధికార హోదా క్రమం. ఓకేనా? అంటే ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి అధికార కార్యకలాపాలకు ప్రోటోకాల్ పద్ధతులను ఏ విధంగా పాటించాలి, ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి టాపికే పదవులకు సంబంధించి అధికార హోదా క్రమం. ఓకేనా? ఏంటి, మన భారతదేశంలో తొలిసారిగా 1979 సంవత్సరంలో ఈ అధికార హోదా క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసినటువంటి అధికార హోదా క్రమానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. మారుతూ ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దీంట్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫస్ట్ వన్ భారతదేశ ప్రథమ పౌరుడు అంటే ఎవరని చెప్పుకుంటాం? రాష్ట్రపతి అంటాం. 2 ఉపరాష్ట్రపతి. 3వ పౌరుడు. 3 ప్రధాని. 4 సంబంధిత రాష్ట్ర గవర్నర్లు. ఈ విధంగా అధికార హోదా క్రమం ఉంటుంది. ఈ అధికార హోదా క్రమాన్ని ఎప్పుడు రూపొందించడం జరిగింది అంటే 1979 సంవత్సరంలో రూపొందించారు. 2000 సంవత్సరం వరకు ఇదే అధికార హోదా క్రమాన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం పాటిస్తూ ఉన్నాం. నెక్స్ట్ సమకాలీన అంశాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన విభిన్నమైనటువంటి తీర్పులు. అంటే మన భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి వివాదాలు, సున్నితమైనటువంటి అంశాలపై వచ్చినటువంటి వివాదాలపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విభిన్నమైనటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, ఆ తీర్పులు ఇచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగ ధర్మాసనంలో ఎంతమంది న్యాయమూర్తులు పనిచేశారు, వారి పేర్లేంటి, వారు ఇచ్చినటువంటి విభిన్నమైనటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి టాపిక్ ఈ సమకాలీన అంశాలపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విభిన్నమైన తీర్పులు. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే అయోధ్య వివాదం, నెక్స్ట్ శబరిమల ఆలయ ప్రవేశం, తర్వాత స్వలింగ సంపర్కం, కారుణ్య మరణాలు, ఆధార్ వివాదం,
ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన విభిన్నమైనటువంటి తీర్పులు ఏంటి అనేది ఈ టాపిక్లో మనం పూర్తిగా విశ్లేషణాత్మకంగా చర్చించుకోవడానికి అవకాశం ఉంది. అలానే అనేక మంది స్టూడెంట్స్, అనేక మంది అభ్యర్థులు, సార్ ఆర్టికల్స్ని మేము సులభంగా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, ఈ ఆర్టికల్స్ను సులభంగా ఎప్పుడు లేచినా ఎవరు అడిగినా సరే టకీమని చెప్పేలాగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది అనేక మంది పాలిటీ ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్కి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సందేహం, అనుమానం. అయితే ఈ ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ను గుర్తుంచుకునేటటువంటి పద్ధతి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఎగ్జాంపుల్ ఫస్ట్ 1, 2, 3 123వ అధికరణం. అంటే 123వ అధికరణం దేనికి సంబంధించింది? భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్లను జారీ చేసేటటువంటి అధికారం. ఓకే. 213వ అధికరణం దేనికి సంబంధించింది? గవర్నరు జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి అధికారం. ఆర్డినెన్స్లను ఎలాంటి సందర్భాల్లో జారీ చేయడం జరుగుతుంది అన్నట్లయితే, పార్లమెంటు సమావేశంలో లేనటువంటి సందర్భాలలో అత్యంత జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశంపై ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి సభ్యులు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సలహా మేరకు రాష్ట్రపతి జారీ చేసే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలనే ఆర్డినెన్స్ అంటాం. ఈ ఆర్డినెన్స్ను పార్లమెంటు తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాల కాలపరిమితి లోపల తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలియచేయాలి. ఆర్డినెన్స్ల యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత అంటే 6 నెలల 6 వారాలు, అంటే 7 నెలల 15 రోజులు. అంటే పార్లమెంటు యొక్క ఆమోదం లభించకపోయినప్పటికీ రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ఎంతకాలం పాటు చట్టంగా అమలవుతుంది అంటే 7 నెలల 15 రోజుల కాలం పాటు అమలవుతుంది. మరి ఈ ఆర్టికల్స్ను సులభంగా 1 అంటే ఇక్కడ లోక్సభ అనుకోవాలి. 1 అంటే ఇక్కడ ఎల్ఎస్ అని రాస్తున్నాను, అంటే లోక్సభ. 2 అంటే ఆర్ఎస్ రాజ్యసభ. 3 అన్నట్లయితే ప్రెసిడెంట్ రాష్ట్రపతి. అంటే 1, 2 సమావేశంలో లేకపోతే మూడో వ్యక్తి అయినటువంటి రాష్ట్రపతి జారీ చేసే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలని ఆర్డినెన్స్ అంటాం. ఈ విధంగా సులభంగా ఆర్టికల్స్ను గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సంబంధించి. 108 108వ అధికరణం. 108వ అధికరణం. సాధారణ బిల్లుల విషయంలో 2 సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే భారత రాష్ట్రపతి ఈ సభల మధ్య ప్రతిష్టంభన సాధ్యమైనంత వరకు తగ్గించాలి, సభల మధ్య గొడవను సాధ్యమైనంత వరకు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో వెంటనే తను ఎమర్జెన్సీకి కాల్ చేస్తాడు. ఆ ఎమర్జెన్సీ కాల్ నెంబరే 108. అంటే సాధారణ బిల్లుల విషయంలో 2 సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే, ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఈ బిల్లు విషయంలో 2 సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి బిల్లులో ప్రతిష్టంభన ఏర్పడినట్లయితే, బిల్లు డెడ్లాక్ అయినట్లయితే ఆ ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రపతి ఒక ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీ కాల్ చేస్తాడు. కొండ గుర్తులు అన్నమాట ఇవి. ఆ ఎమర్జెన్సీ నెంబర్ ఎంత? 108. ఓకేనా? దీన్ని మనం ఏకంగా చెప్పుకుంటాం, ఉభయ సభల సంయుక్త సమావేశం అంటాం. ఏమంటాం? 108 108వ అధికరణం ఏంటమ్మా? ఉభయ సభల సంయుక్త సమావేశం. సాధారణ బిల్లుల విషయంలో 2 సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితేనే 2 సభల మధ్య ప్రతిష్టంభన తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే తను ఒక ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీ కాల్కి ఫోన్ చేయాలి. ఆ ఫోన్ నెంబరే 108. దీని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి అంశమే ఉభయ సభల సంయుక్త సమావేశం. ఇవన్నీ కూడా పాలిటీకి సంబంధించినటువంటి పూర్తి టాపిక్స్. మిగతా ఇవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ గురించి విశ్లేషణాత్మకంగా అక్షరం ఎడ్యుకేషన్ నుంచి మనం ఆన్లైన్లో చర్చించుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.